యోబు కథ పార్ట్ 5 పునరుద్ధరణ బాధ తర్వాత వచ్చిన మహిమ. ప్రేస్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు కథలో చివరి భాగానికి మనం వచ్చాము. బాధలు చూశాం, నష్టం చూశాం, స్నేహితుల మాటలతో గాయపడిన హృదయం చూశాం, సుడిగాలిలో దేవుడు మాట్లాడిన ఘట్టం చూశాం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ కథ ఎలా ముగుస్తుంది? బాధతో ప్రారంభమైన ఈ జీవితం ఆశీర్వాదంతో ముగుస్తుందా? ఇప్పుడు మనం చూడబోతున్నది దేవుని మహిమైన మలుపు. యోబు 42:7-8. దేవుని తీర్పు. దేవుడు యోబు స్నేహితులతో కోపంగా ఇలా అన్నాడు, మీరు నా విషయమై యథార్థముగా చెప్పలేదు. ఆహా, ఎంతో కాలం యోబును నిందించిన వాళ్ళు ఇప్పుడు దేవుని ముందు నిలబడ్డారు. దేవుడు చెబుతున్నాడు, యోబు నాపై తప్పుగా మాట్లాడలేదు. ఇక్కడ హైప్ మొదలవుతుంది. యోబు ఓడిపోలేదు, దేవుడు అతని పక్షాన నిలిచాడు. యోబు 42:8-9. క్షమించాల్సిన సమయం. దేవుడు స్నేహితులకు చెప్పాడు, నా సేవకుడైన యోబు మీ కొరకు ప్రార్థించును. ఇక్కడ మనం ఊహించాలి, తనను అవమానించిన వాళ్ల కోసం యోబు ప్రార్థించాలి. ఇది అసాధారణ క్షణం. బాధ అతన్ని కఠినంగా చేయలేదు, క్షమించే మనసు ఇచ్చింది. మరి ఆ క్షణం తర్వాత ఏమైంది? యోబు 42:10. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తరువాత యెహోవా అతని స్థితిని మునుపటి కంటే రెండింతలు చేసెను. ఇది కథలో అత్యంత శక్తివంతమైన వాక్యం. గమనించండి, అతను ప్రార్థించిన తరువాత, అతను క్షమించిన తరువాత దేవుడు పరిస్థితిని మార్చాడు. ఇది ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు, కానీ దేవుని సమయానికి జరిగిన అద్భుతం. సంపద రెట్టింపు. బైబిల్ చెబుతుంది, అతనికి ముందు కంటే రెండింతల గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు వచ్చాయి. దేవుడు తీసుకున్నదాన్ని తిరిగి ఇచ్చాడు కాదు, రెట్టింపుగా ఇచ్చాడు. ఇక్కడ మన హృదయం ఉప్పొంగాలి. దేవుడు నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. దేవుడు యోబుకు మళ్లీ పిల్లలను ఇచ్చాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు. బైబిల్ చెబుతుంది, ఆ కుమార్తెలు దేశమంతటిలో అందమైనవారు. ఇది కేవలం బాహ్య అందం కాదు, దేవుని కృప వారిమీద ఉంది. యోబు తన కుమార్తెలకు వారసత్వం కూడా ఇచ్చాడు. బాధ అతన్ని మార్పు చేసింది, మరింత ప్రేమగల మనిషిగా మార్చింది. యోబు ఆరోగ్యం తిరిగి పొందాడు. అతను తన పిల్లల పిల్లలను చూశాడు, దీర్ఘకాలం జీవించాడు, చివరికి శాంతితో జీవితం ముగించాడు. మనం పార్ట్ 1లో ఏమి చూశాం? ఒక రోజులో అన్నీ కోల్పోయిన మనిషి. ఇప్పుడు పార్ట్ 5లో ఏమి చూస్తున్నాం? అదే మనిషి రెట్టింపు ఆశీర్వాదంతో నిలబడ్డాడు. అంటే ఏమిటి? నీ కథ ఇంకా ముగియలేదు. నీ నష్టం చివరి అధ్యాయం కాదు. దేవుడు ఇంకా రాస్తున్నాడు. 1. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ విస్మరించడు. 2. క్షమించగల హృదయం ఆశీర్వాదానికి ద్వారం. 3. బాధ శాశ్వతం కాదు. 4. విశ్వాసం చివరికి గెలుస్తుంది. ప్రభువా, యోబు కథ ద్వారా మాకు ఆశ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా జీవితంలో ఉన్న బాధలు ఇప్పుడే ముగియకపోయినా నీ సమయాన్ని నమ్మే విశ్వాసాన్ని ఇవ్వు. నన్ను బాధపెట్టిన వారిని క్షమించుటకు కృప ఇవ్వు. నా నష్టాలను ఆశీర్వాదాలుగా మార్చు, నా కన్నీళ్లను ఆనందంగా మార్చు. నా కథ కూడా నీ మహిమతో ముగియునుగాక. యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ప్రియులారా, యోబు కథ ముగిసింది, కానీ మన జీవిత కథ ఇంకా కొనసాగుతోంది. నీ చీకటి శాశ్వతం కాదు, నీ బాధ చివరి మాట కాదు. దేవుడు పునరుద్ధరించే దేవుడు. నీ జీవితంలో కూడా పునరుద్ధరణ రాబోతుంది. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఈ సిరీస్ మీకు ఆశీర్వాదమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రేస్ ద లార్డ్. ఆమేన్.